ఆల్ బాగున్నారా? నేను మీ మంజుష ఫ్రమ్ చికాగో. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి క్లీన్ అండ్ గ్రీన్ అన్నమాట. వీళ్ళంతా ఒక బంచ్ ఆఫ్ బ్యాచ్ గా వస్తారు. వీళ్ళందరూ కాంట్రాక్టర్స్ అన్నమాట. మన లీజింగ్ ఆఫీస్ నుంచి వీళ్ళు కాంట్రాక్ట్ తీసుకొని ఇలా వర్క్ చేయడానికి అగ్రిమెంట్ రాసుకుంటారు. సో ఇలా యూనిఫామ్ వేసుకున్న వాళ్ళందరూ మనకి సీజన్ బట్టి వాళ్ళ వాళ్ళ వర్క్స్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఈ రోజు వచ్చేసి స్ప్రింగ్ స్టార్ట్ అయిపోయింది కదా, అంటే స్నో పడిన తర్వాత స్ప్రింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. స్ప్రింగ్ అంటే చెట్లన్నీ ముందుగా పూలు పూసేస్తాయి. అందుకని దానికన్నా ముందు ఆ ఎండిపోయిన ఆకులన్నీ ఉంటాయి కదా, ఆ ఆకులన్నీ రాలిపోతాయి అనమాట. వాటన్నిటిని వీళ్ళు చాలా శుభ్రంగా క్లీన్ చేసేస్తారు నీట్గా. కాల్ని మొత్తం ఇలాగే శుభ్రంగా నీట్గా క్లీన్గా గ్రీన్గా చేసేసి వెళ్ళిపోతారు. ఈ ప్రాసెస్లో ఒక 20 మెంబర్స్ వస్తారు. ఈ 20 మెంబర్స్ అందరూ ఒకరేమో అలా రెడ్ బకెట్ ఉంది కదా, ఆరెంజ్ బకెట్, ఆ బకెట్లో గ్యాదర్ చేసిన చెత్త ఆకులన్నీ అందులో వేసుకుంటారనమాట. సో ఇక్కడ ఒకతను ఇంకా చూసారా మీరు, ఇలా చీపురుతో కాకుండా ఇలా ఒక మిషన్ తోటి, అంటే వాక్యూమ్ మిషన్ తోటి, బ్లోయర్ తోటి ఇలా అనుకుంటూ వెళ్తారు. ఇక్కడ వర్క్ అంతా చాలా స్మార్ట్ గా ఉంటది. అస్సలు హార్డ్ వర్క్ అనేదే అమెరికాలో ఉండదు. ప్రతి ఒక్కటి స్మార్ట్ గా ఈజీ వర్క్ లోనే, టైం సేవింగ్ లోనే చేసేస్తారనమాట. సో ఇప్పుడు ఈ మా కాలనీలో ఇంతమంది వచ్చి, ఒకరు చూసారా ఇలా చీపురులాగా ఉంది కదా, ఇలా దాంతో ఇలా ఇలా అంటున్నాడు. సో అవన్నీ ఆకులన్నీ గ్యాదర్ చేసేస్తే ఇంకొక పర్సన్ వచ్చేసి ఆ ఆరెంజ్ బుట్టలోంచి ఆ ఎండిపోయిన ఆకులను తీసుకుని అందులో వేసేసుకుంటారు. అలా సో అలా అందరూ కలిసి కట్టుగా జతగా పనులు చేసేసుకొని ఫాస్ట్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోయి వేరే ప్లేస్కి వెళ్ళిపోయారు. సో అక్కడ మీకు కనిపిస్తుంది కదా ఒక డంప్ ట్రక్. ఆ డంప్ ట్రక్లో ఈ కలెక్ట్ చేసుకున్న ఎండిపోయిన ఆకులన్నీ తీసుకెళ్ళి అందులో వేస్తారు. వాటిని మళ్ళీ పడేరు, వాటిని కంపోస్ట్గా వాడతారన్నమాట. ఇక్కడ వ్యవసాయం కూడా ఉంటుంది కదా, వ్యవసాయంలో ఆ కంపోస్ట్గా దాన్ని యూజ్ చేసుకుంటారు. ఇక్కడ చూసారా, ఇది వచ్చేసి చెట్లు, అంటే ఇంటి దగ్గర కూడా కాకుండా ప్రతి ఒక్క మూలన కూడా ఎక్కడైతే ఎండిపోయిన ఆకులు ఉన్నాయో, చెట్లు అయితే ఎక్కువ ఎక్కడ ఉంటాయో అవన్నీ కలిసి వీళ్ళ గ్యాదర్ చేసేసి ఇలా డంప్ ట్రక్లో వేసేస్తారు. దీన్ని మళ్ళీ ఇంకో విధంగా కూడా యూజ్ చేస్తారు. ఇక్కడ ఏది వేస్ట్గా చేయరు, ప్రతి ఒక్కదాన్ని ఎలా వాడాలి అనే దాన్ని ఇక్కడ చేస్తారు అనమాట. సో ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇలా వాక్యూమ్ ఉంటుంది కదా, ఆ వాక్యూమ్ తోటి ఇలా బ్లో చేస్తుంది. దాన్ని బ్లోయర్ అంటారా వాక్యూమ్ అంటారా నాకు తెలియదు కానీ సరిగ్గా, దానితో ఇలా అంటుంటే ఆ గాలి ద్వారా ఆకులన్నీ ఎగిరిపోతాయి అనమాట గాల్లో. ఆ పక్కనే ఇంకొకటి జాడుకరతోటి ఇలా ఇలా అనేసి మళ్ళీ గ్యాదర్ చేసుకున్న ఆకులన్నీ తీసి ఆ ఆరెంజ్ బుట్టలో వేసేస్తారు. చూసారా, ఇక్కడ ఓన్లీ మీరు ప్రకృతి నుంచి వచ్చిన చెత్తని మాత్రమే చూస్తారు. మనుషులు వేసే చెత్త అనేది అసలు ఇక్కడ కనబడదు. ఓకేనా? అలా అన్నమాట. నాకు వీళ్ళ యూనిటీ బాగా నచ్చింది, వీళ్ళు చేసే వర్క్ అంతా బాగా నచ్చింది. అందుకే మీ అందరికీ చూపించాలి, ఇక్కడ కూడా ఎలా చేస్తారు క్లీన్ అండ్ గ్రీన్ అనేది చూపిద్దామని ఇలా క్యాప్చర్ చేశారనమాట వాళ్ళ పర్మిషన్ తీసుకొని. సో ఇంతకుముందు చాలా జరిగినా నేనేం పట్టించుకోలేదు. ఎప్పుడైతే ఛానల్ స్టార్ట్ చేశానో చికాగో గురించి ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని ఇలా అనమాట. ఇగో ఇదేనండి వాక్యూమ్ అంటే బ్లోయర్. ఇది వచ్చేసి పెట్రోల్తో నడుస్తుంది, ఇక్కడ దాన్ని గ్యాస్ అంటారు. సో ఇంత చిన్న వాక్యూమ్ అంత పెద్ద పని చేస్తుంది అన్నమాట. ఇలా ఎండిపోయిన ఆకులన్నింటినీ అలా జాడు కర్రతోటి ఆరెంజ్ డబ్బాలో వేసుకొని ఆరెంజ్ డబ్బా నుంచి తీసుకెళ్ళి డంప్ ట్రక్లో వేసుకుంటారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో వీళ్ళందరినీ చూస్తూ ఇలా కాసేపు వీడియో తీసుకున్నాను. మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలి చికాగోలో ఎలా మెయింటైన్ చేస్తారు, ఎలా నీట్గా ఉంచుతారు, ఎలా క్లీన్ చేస్తారు, క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ ఎలా జరుగుతుందని. సో ఇప్పుడు ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే నెక్స్ట్ వచ్చేసి మొక్కలు నాటుతారనమాట. నాకు ఎంతో ఇష్టమైన మొక్కల్ని, మంచి మొక్కలు, రకరకాల పువ్వులతో ఉన్న మొక్కలన్నిటినీ నాటుతారు. అందుకని దాన్ని ముందుగా ఇలా ప్రిపేర్ చేస్తున్నారనమాట. నీట్గా ప్రిపేర్ చేసేస్తే నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి మొక్కలు నాటేసి వెళ్ళిపోతారు. సో ఇదన్నమాట ప్రాసెస్. మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చికాగో గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి, బెల్ గంటని టింగ్ అని నొక్కండి. ఓకేనా? నేను ఇలా వీడియో పెట్టంగానే మీకు అలా వచ్చేస్తుంది. ఇంకా డంప్ ట్రక్ వెళ్ళిపోతుంది. బాయ్. నెక్స్ట్ బ్యాచ్ వస్తుంది కదా మొక్కలు నాటడం, అది మళ్ళీ మీకు క్యాప్చర్ చేసేసి చూపిస్తాను. ఓకేనా? బాయ్. మరొక వీడియోతోటి మళ్ళీ వస్తాను. సరేనా? ఉంటానే. ఇప్పుడు గ్రాండ్ మా వస్తుంది, నా ఫ్రెండ్ మీతో మాట్లాడుతుంది. I'm Grandma. Yeah, please subscribe. Please. Hi, love to see you. అందరికి హాయ్ చెప్తుంది. ఈ నానమ్మకి ఎంతో తెలుసా వయసు, 85 నుంచి 90 మధ్యలో ఉంటుంది. ఓకేనా?